గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కృష్ణలంక పీఎస్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్టు పూర్తయిన తర్వాత హాస్పిటల్కు వల్లభనేని వంశీని తరలించనున్నారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, దీపిక, ఈరోజు ఉదయం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడకి తరలించారు. విజయవాడకి చేరుకున్నటువంటి వల్లభనేని వంశీని ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్ కి కాన్వాయ్ ద్వారా తీసుకువెళ్లారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆయనను దాదాపుగా 2 గంటలుగా ఆయనను విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణ అనంతరం ఆయనను గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అక్కడ ఏదైతే హెల్త్ కి సంబంధించినటువంటి చెకప్స్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకొక గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు సత్యవర్ధన్ ఎవరైతే కిడ్నాప్ చేశారు అని చెప్పి కేసు పెట్టారో వారి బంధువులు సత్యవర్ధన్ ని కూడా వైజాగ్ లో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వైజాగ్ నుంచి సత్యవర్ధన్ ని సైతం విశాఖపట్నం నుంచి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే తరలిస్తూ ఉన్నారు. కాసేపటి క్రితమే సత్యవర్ధన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి చేరుకున్నట్లుగా మనకున్న సమాచారమే తెలుస్తుంది. నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం కారణంగా ఇప్పటికే స్టేషన్ కి తీసుకువచ్చిన తర్వాత 2.5 గంటల నుంచి కూడా ఈ ఏదైతే కంప్లైంట్ దారులు ఇచ్చిన కంప్లైంట్ ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ లో ఏవైతే పొందుపరిచినటువంటి విషయాలు ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా వల్లభనేని వంశీని విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కృష్ణా జిల్లాలో పూర్తిగా ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ఉండడానికి వైసీపీ నాయకుల ఇళ్లను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటుగా ఎక్కడైతే 144 సెక్షన్ ని కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా అమలులో ఉంచారు. అలాగే ఇక్కడ ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి వారిని కూడా లోపలికి ఎవరిని అనుమతించలేదు. కాసేపటి క్రితమే వల్లభనేని వంశీ వైఫ్ పంకజశ్రీ ఇక్కడికి చేరుకున్నారు. ఆమె దాదాపుగా అరగంట సేపు ఆమెను కూడా బయటనే నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆమెను లోపలికి అనుమతించారు. ఆ తర్వాత ఆయన తరపున లాయర్ ని కూడా లోపలికి అనుమతించడం జరిగింది. దాదాపుగా ఇంకొక గంట నుంచి గంటన్నర పాటు ఈ ప్రాసెస్ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి ఆయనను గవర్నమెంట్ జీజీహెచ్ కి తరలిస్తారు. గవర్నమెంట్ జీజీహెచ్ లో ఆయనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు అయిన తర్వాత ఆయనను తీసుకెళ్లి కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కారణంగా ఈ రోజు బెయిల్ వచ్చే అవకాశం లేదు అని కూడా న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. దీపిక, కాంతి, అయితే మొత్తానికి 2 గంటలకు పైగానే వల్లభనేని వంశీ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్ కూడా చూస్తున్నాం. ఈ విచారణ ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? జడ్జి ముందు ఎప్పుడు హాజరుపరుస్తారు? డీటెయిల్స్ ఏంటి? విచారణ దాదాపుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి విజయవాడకు ఆయన దాదాపుగా 1 గంట ప్రాంతంలో విజయవాడకు వచ్చారు. విజయవాడకు వచ్చిన ఆయనను ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్ కి కాన్వాయ్ మార్చేందుకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి సిఐ ఉమామహేశ్వరరావు ఆయన తీసుకుని ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వచ్చారు. పోలీస్ స్టేషన్ లో ఇక్కడ విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైతే పడమట పోలీస్ స్టేషన్ లో ఆయన పైన ఏదైతే సత్యవర్ధన్ ఎవరైతే గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి కేసులో అప్రూవల్ గా మారి కేసుకు సంబంధించి విత్డ్రా చేసుకున్నారో ఆ కోర్టు ముందు హాజరై ఆ నేపథ్యంలో ఆ కేసుకి సంబంధించినటువంటి ఆయనను భయభ్రాంతులకి గురి చేసి ఈ కేసుని నమోదు ఏదైతే విత్డ్రా చేయించుకున్నారో అని చెప్పి కేసు చేశారో ఆ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఏదైతే ఆయన మీద అట్రాసిటీ కేసుతో పాటుగా బ్లాక్ మెయిలింగ్ కేసుతో పాటు కొన్ని విచారణ అనేది చేపడుతూ ఉన్నారు. మొత్తంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయనను అడిగి తెలుసుకుని విచారణకు మరొక గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయనను గవర్నమెంట్ హాస్పిటల్కి హెల్త్ చెకప్ కోసం తీసుకెళ్తారు. అక్కడ నుంచి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దీపిక, రైట్ కాంతి, థ్యాంక్ యూ.